యెమెన్ గవర్నర్ అబ్రహా తన సైన్యంతో అల్లాహ్ గృహం కాబాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. ముందుకు పదండి, అక్కడ కనిపిస్తుంది కాబా. ఆ సైన్యంలో గజదళం ఏనుగుల సైన్యం ముఖ్యమైన భాగం. వాటిలో మహ్మూద్ అనే ఓ భారీ ఏనుగు అత్యంత ప్రసిద్ధి చెందినది. యా అల్లాహ్! ఎవరు వీరు? ఇంత భారీ ఏనుగుల సైన్యమా? అబ్రహా మక్కా సమీపానికి చేరేసరికి అక్కడి ప్రజలు భయంతో నగరం వదిలి వెళ్లిపోవటం మొదలుపెట్టారు. కాని ఒక్కరు మాత్రం భయపడకుండా కాబా దగ్గరే ఉన్నారు. అతను ఎవరో కాదు, అబ్దుల్ ముత్తలిబ్, ప్రవక్త గారి తాతగారు. ఓ అల్లాహ్, ఇది నీ గృహం, నీవు మాత్రమే దీన్ని రక్షించగలవు. తర్వాత రోజు అబ్రహా సైన్యం కాబా వైపు సాగింది. ఆ సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ అబ్రహా గట్టిగా ఇలా అరుస్తున్నాడు, ముందుకు పదండి, అక్కడ కనిపిస్తుంది కాబా. కాని ఆ ఏనుగులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి నిరాకరించాయి. ఎవరికీ అర్థం కాలేదు ఈ ఏనుగులకు ఏమైంది అని. తర్వాత అతి పెద్ద ఏనుగు మహ్మూద్ ఆగ్రహంతో గర్జించింది. ఆ గర్జనతో సైనికుల్లో భయంతో గుబులు ఏర్పడింది. అందరూ యుద్ధభూమి విడిచి పరుగులు పెట్టారు. చివరికి వారు ఎంత ప్రయత్నించినా ఏనుగులు కదలలేదు. బదులుగా తమ సొంత సైనికులనే అడ్డుగా వచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తుంది. అప్పుడే ప్రజలు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు. అమ్మా, ఆకాశంలో చూడు! ఇదేదో విపత్తొస్తున్నట్లుంది. సుబ్హానల్లాహ్! లక్షలాది పక్షులు ఆకాశాన్ని కప్పేశాయి. ఆ పక్షులు తమ ముక్కుల్లోనూ పంజాల్లోనూ చిన్న చిన్న రాళ్లు పట్టుకుని ఉన్నాయి. కొద్ది క్షణాల్లోనే అన్ని పక్షులు ఒకేసారి ఆ రాళ్లను అబ్రహా సైనికులపై పడేశాయి. ఆ రాళ్లు సాధారణ రాళ్లు కావు, అల్లాహ్ శక్తితో నిండినవి. ఆకాశం నుంచి అగ్ని వర్షంలా ఆ రాళ్లు సైనికులు పై పడి వారందరూ మరణించారు. అల్లాహ్ ఆజ్ఞతో ఒక చిన్న పక్షి అయిన అబాబీల్తో అబ్రహా యొక్క గర్వం, అహంకారం అన్నీ దూలైపోయాయి. వారందరూ నాశనం అయిపోయారు. ఈ ఘటన తర్వాత మక్కా ప్రజలు అల్లాహ్ యొక్క రక్షణను ప్రత్యక్షంగా చూశారు. ఇది కాబా గొప్పతనానికి, దైవరక్షణకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. మీరు ఈ వృత్తాంతాన్ని ఖురాన్లో సూరా అల్ ఫీల్లో చూడవచ్చు. ألم تر كيف فعل ربك بأصحاب الفيل. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ వల్ల ఎవరి విశ్వాసం బలపడినా అది మీకు పుణ్యమే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.